కూటమి ప్రభుత్వం వచ్చింది సుమారు 90 రోజులుగా వస్తూ ఉంది. ఈ 90 రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్సరావుపేటలో ఈ నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతుందో ఏమిటో ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితులు అవసరం కల్పించారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు. ఈరోజు ఉదయాన్నే చూసాం, నర్సరావుపేట నియోజకవర్గం అచ్చంపాలెం గ్రామం దగ్గర కోడి పందాలు కలకలం. స్వయంగా అరవింద్ బాబు గారి కుమారుడు బావమరిది కజిన్ బావమరిది అవుతాడు. అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం. ఇది నిజంగా నర్సరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం మనం. కోడి పందాలంటే సంక్రాంతికి గోదావరి జిల్లాలు బరులు అవి వేసుకొని ఒక ఆనవాయితీగా దాన్ని సంక్రాంతి పండగ సమయంలో ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పండగ రోజున ఎక్కడైనా గ్రామాల్లో పల్లెటూరులో కోడి పందాలు వేసే కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం. అని పండగ లేదు, ఇదేమీ లేదు, ఇదేదో ఒక దందాగా రోజుకి ₹1,00,000 వసూలు చేయాలని అని వాళ్ళే ప్రత్యక్షంగా పోలీసు వాళ్ళు వెళ్తే మీకు ₹1,00,000 లంచం ఇస్తున్నాం కదా, రోజుకి మీరెందుకు వచ్చారని అడగటం. పోలీసు వాళ్ళు అవాక్కై ఎమ్మటే రైడ్లు చేసి అక్కడున్న దాదాపు 15 మందిని అరెస్ట్ చేయటం, ₹33,000 డబ్బులు వసూలు చేయటం, 2 కార్లు సీజ్ చేయటం, బైకులు సీజ్ చేయటం. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అరవింద్ బాబు గారు నర్సరావుపేటని అని చెప్పి ఈరోజు నేను అడగదలుచుకున్నాను. కోడి పందాలు, ఇక కోడి పందాలని ఈరోజు ఎవరు విజయ్ అనే అతను, ఎవరతను అసలు ఇతనికి ఏ సంబంధం నర్సరావుపేట నియోజకవర్గంలో? తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఏమైనా పనిచేశాడా? ఎన్నికల ముందు నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు కూడా మూలకారకుడు ఈ విజయ్ అనే వ్యక్తి. ఆ రోజు కూడా ఎక్కడి నుంచో బయట నుంచి బౌన్సర్లు తీసుకొచ్చాడు, జనాలను తీసుకొచ్చాడు, అవుటర్స్ని. ఆ రోజు మున్సిపల్ హై స్కూల్లో గొడవ జరగడానికి కూడా కారణం ఈ విజయ్ అనే వ్యక్తి. ఇతను మరి ఆఫీసులకు ఫోన్ చేస్తున్నాడంట, చాలామంది ఆఫీసులకి, మీకు ఎంత వస్తుంది నెలసరి మామూలు, మాకు ఎంత ఇస్తారని. అదేవిధంగా నాకు తెలిసి ఒక డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బోర్డులు అవన్నీ మీరు వేస్తున్నారంట కదా, మాకు ఎంత ఇస్తారని చెప్పి స్వయంగా డాక్టర్ గారిని అడగటం. అసలు నువ్వెవరు అని ఆయన క్వశ్చన్ చేశాడు. చేస్తే సమాధానం లేదు. ఈ దందాగిరి చేయడానికి ఒక ఇల్లు తీసుకొని దాంట్లో కుర్రవాళ్ళని పెట్టుకొని సెటిల్మెంట్లు చేయడానికి ఇదొక ఇదిగా పెట్టుకొని అసలు ఇతను ఎవరో? ఆ రోజు కూడా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేసాం. ఎన్నికల వేళ, ఎన్నికలు జరిగే రోజున సారీ బయట నుంచి తెచ్చారు, వీడియోలు కూడా పెట్టాం. ఆ వ్యక్తి స్వయంగా మా హాస్పిటల్ ముందు అద్దాలు పాల్గొడుతుంటే అప్పుడున్న డిఎస్పీ తోటి చెవులో మాట్లాడుతున్నాడు ఈ విజయ్ అనే వ్యక్తి.